మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బోధను ప్రకటించేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాను. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు కూడా ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు, బట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సో తీసుకుని వచ్చాను. ఒకసారి ఆ వీడియో వినండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే నిమ్రోదు తన సొంత తల్లితో వ్యభిచరించడం ద్వారా పుట్టిన కుమారుడే తమ్మూజు. నిమ్రోదు కుమారుడు తమ్మూజు. ఈ తమ్మూజు పుట్టినరోజే డిసెంబర్ 25న వారు ఒక పండగగా చేసుకునేవాళ్ళు. తీమాస్, తమ్మూజు ఆరాధన. తీమాస్ నుండి అది ఎక్స్మస్ గా మారి ఎక్స్మస్ నుండి క్రిస్మస్ గా మారిందనమాట. డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మించక మునిపే ఉన్న ఒక పండుగ. అది ఎక్కడి నుండి మొదలైందంటే, ఇదిగో ఇక్కడ ఈ నిమ్రోదు తన సొంత తల్లి సెమిరామిస్తో అక్రమ సంబంధమును కలుగుండి ఆమె ద్వారా పుట్టిన కుమారుడే, తన సొంత కుమారునితో కన్న కుమారుడే ఈ తమ్మోజు. ఈ తమ్మోజును వాళ్ళు ఏమని నమ్ముతారంటే అతను ఒక సూర్యదేవుడు అని నమ్ముతారు. ఆయన చెప్పిన దాంట్లో ఎంత వరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదనేది నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. వాస్తవానికి 1853 సంవత్సరంలో స్కాట్లాండ్ చెందినటువంటి ఒక మినిస్టర్, అంటే దైవ సేవకుడు, ఆయన పేరు అలెగ్జాండర్ హిస్లోప్ అనేటువంటి అతను క్యాథలిక్స్ వాళ్ళకి కొంచెం బాగా వ్యతిరేకంగా ఉండేవాడు. ఎందుకంటే ప్రొటెస్టెంట్ ఉద్యమం అనేటువంటిది 15వ శతాబ్దంలో స్టార్ట్ అయింది కాబట్టి క్యాథలిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు ఆ రోజుల్లో. క్యాథలిక్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవారు ఆ రోజుల్లో. అయితే ఏం జరిగిందంటే, ఈ స్కాట్లాండ్ దైవ సేవకుడు మిషనరీ అలెగ్జాండర్ హిస్లోప్ అనేటువంటి అతను ఏం చేశాడంటే, క్రిస్మస్ని డిసెంబర్ 25న ఈ క్యాథలిక్ సమాజం లేదంటే వీళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి క్రిస్మస్ అనేటువంటిది వాక్యానుసారం కాదని, లేదంటే క్రిస్మస్ అనేటువంటిది జరిపించకూడదని, అది ఒక పేగన్, అంటే అన్యుల ఆచారం అనేటువంటిది, అన్యులు ఆచరించేటువంటి ఒక పండగని చెప్పి దాని గురించి ప్రూవ్ చేయడానికి, అంటే అది తప్పు అని ప్రూవ్ చేయడానికి తను ఒక కథ చెప్పారు, లేదంటే ఒక స్టోరీ చెప్పారు. అదేంటంటే, నిమ్రోదు తన సొంత తల్లినటువంటి సెమిరామిస్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళకు పుట్టిన కుమారుడే తమ్మూజు. సో తమ్మూజు పుట్టింది 25వ తారీఖున, డిసెంబర్ 25వ తారీఖున. కాబట్టి ఆ పండగని సూర్యదేవుని యొక్క ఆరాధన పండగగా చేస్తూ ఉంటారు. కాబట్టి రోమన్ క్యాథలిక్స్ రోమన్ అండ్ గ్రీకో రోమన్ కల్చర్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు చేసేటువంటి అన్యుల పండుగలను క్రీస్తు పుట్టుకకు దాన్ని ఆపాదించి డిసెంబర్ 20వ తారీఖున క్రీస్తు జన్మించినటువంటి దినముగా వాళ్ళు చేస్తున్నారని చెప్పి దానిని తప్పు అని ప్రూవ్ చేయడానికి అతను ప్రారంభించాడు, హిస్లోప్ గారు. అయితే వాస్తవానికి ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఆయన 1853లో పరిచయం చేశాడు, అంటే ప్రాబ్లీ 18వ శతాబ్దంలో ఆయన పుట్టుండాలి. ఇప్పుడు జాగ్రత్తనండి, 18వ సంవత్సరంలో పుట్టినటువంటి ఇతను, ఏది క్రీస్తు శకం 18 సంవత్సరంలో పుట్టాడైనా, ఇతను క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్తున్నాడు, లేదా 2000 సంవత్సరాల గురించి, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఇతను చెప్తున్నాడు. అదేమనంటే డిసెంబర్ 25 అంటున్నాడు. వాస్తవానికి డిసెంబర్, నవంబర్, సెప్టెంబర్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్రీస్తు శకం 525వ సంవత్సరంలో ఎక్సిగస్ అనేటువంటి రోమన్ మాంక్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను ఆయన డిసైడ్ చేస్తూ, ఆయన పుట్టుక కాలమును మార్చిందని చెప్పి ఆయన చెప్తూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి ఆయన ప్రారంభించాడు. దాన్నే బిఫోర్ క్రైస్ట్ అన్నాడు. తర్వాత ఏడి అంటే
ఎన్నో డొమిని అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటాం. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటాం అంటే యేసు క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత అని అర్థం. సో యేసు పుట్టక మునుపు అలాగే యేసు క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత అని అర్థం, బీసీ అండ్ ఏడి. ఓకే, సో అలా ఎక్సిగస్ అనేటువంటి రోమన్ మాంకు క్రీస్తు శకం 525 సంవత్సరంలో ఆయన దాన్ని ఏమంటాడంటే చాలా గట్టిగా ప్రపంచానికి చెప్తూ కాలాన్ని మార్చినటువంటి వాడు క్రీస్తు అని చెప్పి అలాగా మరి చరిత్రను రాయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి చరిత్రకారులందరూ కూడా అదే ఫాలో అయ్యారు. అండ్ క్రీస్తు శకం అనేటువంటి మాట మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ హిస్లోప్ అనేటువంటి అతను క్రీస్తు శకము 1800 సంవత్సరంలో పుట్టినటువంటి వాడే ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని గురించి, అది కూడా డిసెంబర్ 25 అని చెప్తున్నాడు. వాస్తవానికి అది రాంగ్, యాక్చువల్లీ అబ్సల్యూట్లీ రాంగ్. ఇంకో విషయంగా చెప్పాలంటే దేర్ ఈజ్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ దట్ ఎనీ ఆఫ్ దీస్ ఈజ్ ట్రూ అని చెప్తామన్నారు. గమనించండి, దెర్ ఇస్ నో ట్రూత్. అది అసలు చరిత్రకరంగా అసలు అలాంటిది ఎప్పుడు జరగలేదు. డిసెంబర్ 25 అనేటువంటిది తమూజ్ యొక్క బర్త్డే అని కానీ తమూజ్ జన్మించడానికి కానీ అట్లా ఏమి కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ లెట్ మీ టెల్ యూ ఇంకో విషయం కూడా చెప్తాను. అదేంటంటే తమూజ్నే థీమస్ అని, థీమస్నే ఎక్స్మస్ అని, ఎక్స్మసే క్రిస్మస్ అయింది అని చెప్పారు ఆయన. ఓకే, మీరు మళ్ళీ చూడండి, తమూజే థీమస్ అని, థీమసే ఎక్స్మస్ అని, ఎక్స్మసే క్రిస్మస్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఎక్స్మస్ కాదండి, అది కైమస్ అంటాం. ఓకే, గ్రీకు లెటర్ అనేటువంటి కై అనేటువంటిది ఉంటుంది. గ్రీకులో యేసుక్రీస్తు ప్రభువారిని క్రిస్టోస్ అంటారు. సో క్రిస్టోస్ మాస్ అంటే క్రిస్టమస్ అని అర్థం. ఓకే, ఇంగ్లీష్లో క్రిస్టమస్. సో క్రిస్టోస్ మాస్ అనేటువంటి దాంట్లోంచి క్రిస్మస్ అనేది వచ్చింది. సో అప్పట్లో క్రిస్టోస్ అనేటువంటి అంత పెద్ద పదం రాయకుండా కై అనేటువంటిది క్రిస్టోస్ అనేటువంటి పదం యొక్క మొదటి అక్షరం కాబట్టి దాన్ని మాత్రమే రాసి కైమస్ అనేటువంటి వారు, కైమస్. సో కైమస్ అంటే క్రిస్టమస్ అని అర్థం. ఓకే, సో కొంతమందికి కై రాయడం రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే కైకి బదులుగా ఇంగ్లీష్ లెటర్లో ఉన్నటువంటి ఎక్స్ని రాస్తున్నారు. ఎక్స్ని రాసి ఎక్స్మస్ అంటున్నారు. సో చాలామంది ఎక్స్మస్ అంటే ఇంటూ అంటే నో అంటే రాంగ్ అంటే తప్పు అంటే తప్పేగా, ఇక క్రిస్మస్ చేయడం తప్పు, అది క్రిస్మస్ కాదు ఎక్స్మస్ అంటే తప్పు, సో క్రిస్మస్ చేయకూడదు, యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25 పుట్టారని ఎక్కడుందో చెప్పండి అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25 జన్మించారని బైబిల్లో లేదు. అంత మాత్రాన ఆయన పుట్టలేదా ఏంటి? ఇప్పుడు మా తాతగారు ఎప్పుడు పుట్టారో ఆయనకి తెలీదు. వాస్తవం చెప్పాలంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. అంత మాత్రం ఆయన పుట్టలేదా ఏంటి? ఆయన పుట్టకపోతే మా నాన్నగారు పుట్టేవారా? మా నాన్నగారు పుట్టకపోతే నేను పుట్టేవాడినా? సో డేటు తెలియదు కాబట్టి అలా పుట్టలేదని కాదు. చరిత్ర ఏం చెప్తుంది, చరిత్రలో అలా పుట్టారా లేరా, చరిత్రలో ఆనవాళ్ళు ఉన్నాయా లేవా, ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా అనేది మనకి ఇంపార్టెంట్. సో క్రిస్మస్ని మనం 25వ తారీఖున ఆయన పుట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం, కానీ ఆ రోజునే ఆయన పుట్టాడని మనం చెప్పట్లా. ఎవరు చెప్పొద్దు కూడా అట్లాగా. యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25 పుట్టాడు అని ఎవరు చెప్పొద్దు, ఎందుకంటే యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టారని బైబిల్లో లేదు. ఓకే, సో అలా చెప్పకండి. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి సందర్భాన్ని మేము డిసెంబర్ 25 గుర్తు చేసుకుంటున్నాం అని చెప్పండి, అది మంచిది. సో డెఫినెట్లీగా యేసు పుట్టినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుందాం, ఎందుకంటే రక్షకుడు పుట్టాడు కాబట్టి, అండ్ రక్షణ వచ్చింది కనుక, ఆయన రక్షణ తెచ్చాడు కాబట్టి, అంత గొప్ప రక్షణ తెచ్చాడు రక్షకుడు మనకి పుట్టాడు కాబట్టి ఆయన పుట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనందరూ సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆనాడు గొల్లలు ఆనందించారు, దేవదూతలు ఆనందించారు, జ్ఞానులు ఆనందించారు. ఓకే, సో చాలా అద్భుతమైనటువంటి మరి సందడి ఆ రోజున జరిగింది, సంబరం ఆ రోజున జరిగింది. క్రీస్తు పుట్టిన తర్వాత అందరూ సంతోషించారు, ఆయన చూసిన వారు అందరూ సంతోషించారు. కాబట్టి ఈ రోజున కూడా యేసు క్రీస్తు పుట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం అందరం సంతోషిద్దాం. ఆయన మన హృదయాల్లో జన్మించాలి, అది నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి